Hi everyone, welcomes to our YouTube channel. I am Sidhu, Faculty of Aptitude and Reasoning. మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో ఉద్యోగాల గురించి ప్రకటన అయితే చేయడం జరిగింది. సో మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో క్లియర్గా మనం ఈ సెషన్స్లో ఎస్పెషల్లీ ఎస్ఐ కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో అయితే చేయబోతున్నా. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్స్ డిపార్ట్మెంట్ పరంగా ఎవరైతే నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అనేటువంటిది 100కి 200% యూస్ఫుల్ అవుతుంది. సో ఇందులో ఉన్నటువంటి వివిధ రకమైనటువంటి అపోహలు కావచ్చు, మీకు తెలియని చాలా కొత్త విషయాలు అనేటువంటి ఈ వీడియో ద్వారా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, దాదాపు మనకి కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించినటువంటి పోస్టుల సంఖ్య 91,142 పోస్ట్స్ అనేటువంటిది కనుక డిక్లేర్ చేస్తే ఇందులో 11,103 అనేటువంటి పోస్టులను కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేస్తా అని చెప్పడం జరిగింది. సో ఆ పోస్టులు పోతే కనుక ఇంకా రిమైనింగ్ నోటిఫికేషన్లో వెలువడాల్సినటువంటి పోస్టుల సంఖ్య ఎంత అంటే 80,039 పోస్ట్స్ అనేటువంటిది రాబోయేటువంటి నోటిఫికేషన్స్లో ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ఖాళీల సంఖ్య. అయితే ఈ 80,039 పోస్టులలో మనకు 2022 సంవత్సరానికి గాను ఎస్ఐ కానిస్టేబుల్లో వచ్చేటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళ సంఖ్య ఎంత అంటే 18,334 పోస్టులు అనేటువంటిది ఇక్కడ మాత్రం మనం గమనించాల్సినటువంటి విషయం ఉంది. ఈ వీడియో పూర్తిగా తెలంగాణ ఓరియంటేషన్లోనే ఉంటుంది. ఎందుకనంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ప్రకటన ఆధారంగా, ఉద్యోగాల ప్రకటన ఆధారంగా మాత్రం ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఏపీ ఎస్ఐకి సంబంధం లేనటువంటి వీడియో అండి. సో కాబట్టి అది మీరు ఒకసారి గమనించండి. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎస్ఐ కానిస్టేబుల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాని తర్వాత 2018 సంవత్సరంలో ఎన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు 2022 సంవత్సరంలో ఎస్ఐ కానిస్టేబుల్స్ మొత్తం పోస్టులకు గాను ఎస్ఐకి కానిస్టేబుల్స్కి ఎన్నెన్ని ఉండే అవకాశం ఉందో, సో వాటన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్గా క్లియర్గా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో రైట్, అంతకుముందు ఒకసారి ఇదే ఫస్ట్ టైం మన వీడియోని చూసినట్లయితే, మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే దయచేసి మీరందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేసిన తర్వాతనే వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి. రైట్, సో ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ కూడా వెరీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2016 సంవత్సరంలో బల్క్గా పోస్టులు పడ్డాయి, 2018 సంవత్సరంలో కూడా బల్క్గానే పోస్టులు పడ్డాయి, అండ్ 2022 సంవత్సరంలో కూడా దాదాపు 18,000 పోస్టులు. అంటే మీరు ఎస్టిమేషన్ చేయండి. సో ఇప్పటి వరకు ఏ డిపార్ట్మెంట్లో లేనటువంటి పోస్టులన్నీ కూడా మన హోమ్ మినిస్ట్రీస్ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. రైట్, సో వాటి గురించి 1 by 1 ఒక్కొక్కటి డీటెయిల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పోస్టులు ఎన్ని ఉండే అవకాశం ఉంది, వాటితో పాటు క్వాలిఫికేషన్స్ ఎంత ఉండే అవకాశం ఉంది, వీటితో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంత ఉండే అవకాశం ఉంది, ఏజ్ రిలాక్సేషన్స్ ఎంత ఇచ్చేటువంటి అవకాశం ఉంది, అండ్ ఈవెంట్స్కి సంబంధించినటువంటిది, ప్రిలిమ్స్ సంబంధించినటువంటిది, మెయిన్స్కి సంబంధించినటువంటిది, దాంతోపాటు మన అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఓరియంటేషన్ ఎలా ఉండబోతుంది. సో వీటన్నిటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నా. సో మీరు కూడా టాప్ టు బాటమ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ వరకు కూడా మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి. రైట్, సో ఫస్ట్ మీ అందరికీ పీసీఎస్ఐకి సంబంధించినటువంటి పోస్టులు 2016 సంవత్సరంలో, 2018 సంవత్సరంలో, 2022 సంవత్సరంలో ఏ విధంగా మన తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి, ఏ విధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఏ విధంగా వచ్చిందో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా 2016 సంవత్సరంలో పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్స్ అండి ఎన్ని వేశారు, 9,281 పోస్టులు వేశారు. ఇందులో ఎస్ఐ ఎన్ని ఉన్నాయంటే 539 పోస్టులు ఉన్నాయి. అఫ్కోర్స్ మనం పీసీ కానీ ఎస్ఐ కానీ ఇందులో 5 కేటగిరీస్ ఉంటాయి. దీన్ని ఇంకా ఆర్డర్ వైజ్గా చెప్పాలంటే ఫస్ట్ ఫైర్ అని చెప్పొచ్చు, తర్వాత సివిల్ అని చెప్పొచ్చు, తర్వాత ఏఆర్ అని చెప్పొచ్చు, తర్వాత ఎస్పీఎఫ్ అని చెప్పొచ్చు, తర్వాత టీఎస్ఎస్పీ అని చెప్పొచ్చు. సో ఈ 5 కేటగిరీస్ పోస్టులు అయితే ఉంటాయి, మీ అందరికి తెలిసినటువంటిదే. రైట్, అయితే 2018 సంవత్సరంలో మొదటి నోటిఫికేషన్లో కానిస్టేబుల్స్ 9,281 అయితే 2018లో దాదాపు 16,925 పోస్టులు వేశారండి. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చూడండి 539 పోస్టులు ఉంటాయి, ఇక్కడ 1,217 పోస్టులు. అంటే 2018 సంవత్సరంలో భారీ రిక్రూట్మెంట్ వచ్చింది చెప్పొచ్చు కూడా. రైట్, కానీ 2022 సంవత్సరంలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే
మనకు మొత్తం మీద పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 18,334 పోస్టులు ఉన్నాయండి. ఈ 18,334 పోస్టులలో మనకు కానిస్టేబుల్స్ పరంగా 17,500 ప్లస్ కానిస్టేబుల్సే ఉండడానికి అవకాశం ఉన్నది. దాదాపు 17,500 పోస్టులు పైగా కానిస్టేబుల్సే ఉండే అవకాశం ఉంది. హార్డ్లీ 600 to 800, మేబీ 100 200 అటు ఇటుగా ఉండొచ్చు. బట్ మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా మాత్రం 800 యావరేజ్గా ఎస్ఐ అనేటువంటి జాబ్స్ అయితే ఉండడానికి అవకాశం ఉంది. సో దీని ప్రకారంగా ఎవరైతే ఎస్ఐ అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే ఎస్ఐ ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీకున్నటువంటి పోస్టులను అంచనా వేసుకొని మీకున్నటువంటి ఎబిలిటీస్ ఎక్కడెక్కడ మీరు బ్యాక్ అవుతున్నారు, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్సా లేదంటే జనరల్ స్టడీసా, ఈ రెండింటిని కంపేరింగ్ చేసుకొని ఉన్న 800 పోస్టులకి యావరేజ్గా మీరు చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఇంకా మా ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. మేబీ అది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. బట్ యాజ్ అన్ యావరేజ్గా తీసుకుంటే 800 పోస్టులు మాత్రం ఎస్ఐకి, దాదాపు 17,500 పైగా పోస్టులు మాత్రం ఈ కానిస్టేబుల్స్కి ఉన్నాయని చెప్పొచ్చు మనం, రైట్. సో అయితే ఇవి ఈ 2022 సంవత్సరంలో జరగబోయేటువంటి నోటిఫికేషన్స్లో కానిస్టేబుల్స్ ఎస్ఐకి సంబంధించినటువంటి పోస్టుల అంచనా మాత్రమే అది, రైట్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మరి కానిస్టేబుల్స్కి మరి ఎస్ఐకి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్స్ ఎంత ఉంటుంది, ఏజ్ గురించి మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, పీసీ పోలీస్ కానిస్టేబుల్స్కి అండి, పీసీ పోలీస్ కానిస్టేబుల్స్కి ఓపెన్ కేటగిరీ అయితే, అంటే అన్రిజర్వ్డ్ అని చెప్పొచ్చు. ఓపెన్ కేటగిరీ అయితే జనరల్గా 18 to 22 ఏజ్ ఉంటుందండి. అంటే బిట్వీన్ 18 నుండి 22 మధ్యలో ఉండొచ్చు వాళ్ళ ఏజ్. కానీ జనరల్గా అయితే ఇంతకుముందు నోటిఫికేషన్స్లలో ఏజ్ను కొంచెం 3 సంవత్సరాలకు పెంచడం జరిగింది. సో అలాంటప్పుడు ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి హయ్యెస్ట్ ఏజ్ ఎంత ఉంటుందంటే 25 ఉంటుంది. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఓపెన్ కేటగిరీలో 25 ఇయర్స్ అని చెప్పొచ్చు. ఒకవేళ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తే అప్పుడు ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్ ఎంత అంటే 25 ఇయర్స్ అని చెప్పొచ్చు. బట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు అదనంగా 5 ఇయర్స్ యాడ్ చేయడం జరిగింది. సో కాబట్టి 25 + 5 ఏమవుతుందని అంటే 30 ఇయర్స్ అవుతుంది. కానిస్టేబుల్ అభ్యర్థులకి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్స్ ఎంత అంటే 18 to 22 అని చెప్పొచ్చు. ఒకవేళ ప్రభుత్వం 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తే కనుక అది ఇప్పుడు 25 ఇయర్స్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు గరిష్టంగా 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మినిమం ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మినిమం 21 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఒకవేళ ప్రభుత్వం కనుక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తే అప్పుడు 30 ఇయర్స్ అవుతుంది. అండ్ గరిష్టంగా 5 ఇయర్స్ మనకు ఫైర్కు సంబంధించినటువంటి పోస్టుకు మాత్రం ఎలిజిబుల్ ఉంటుంది. అంటే 35 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా మనం ఫైర్కు ఎలిజిబుల్ అవుతాం. ఎప్పుడు ప్రభుత్వం ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తే మాత్రమే. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు కేసీఆర్ గారు అనౌన్స్మెంట్ చేసినటువంటి ప్రకటనలో యూనిఫామ్ కాకుంటుండేటువంటి పోస్టులకు మాత్రమే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు. ఎక్కడ కూడా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏజ్ గురించి మాట్లాడలేదు, ప్రస్తావించలేదు. సో కాబట్టి ఇప్పుడే మనకి ఇంకా 5 ఇయర్స్ 3 ఇయర్స్ వచ్చిందని మనం అనుకోవద్దు. బట్ రావడానికైతే 99% స్కోప్స్ ఉంది. ఎందుకంటే యూనిఫామ్ పోస్టులకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి యూనిఫామ్ పోస్టులకు కూడా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయినా కూడా, మినిమం 3 ఇయర్స్ అయినా కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో మీరు అభ్యర్థులు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ మీరు తెలంగాణ మొత్తంలో 33 జిల్లాలు ఉన్నాయి. అందులో 7 జోన్లు ఉన్నాయి. అందులో 2 మల్టీ జోన్లు ఉన్నాయి. సో ఎస్ఐ అనేటువంటిది జోనల్ వైజ్ కేటగిరీ కాబట్టి, సో కానిస్టేబుల్స్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ కేటగిరీ కాబట్టి అదొకసారి మీరు గమనించేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఒకసారి చూడండి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కానిస్టేబుల్స్ వాళ్ళకి ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, వీళ్ళకి మాత్రం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రం జస్ట్ ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాల యొక్క పరీక్షలను అటెంప్ట్ చేసినా సరే వాళ్ళు కానిస్టేబుల్కి ఎలిజిబులే. సో వీటితో పాటు మీకు ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్ ఉన్నటువంటి మరొక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత అంటే ఐటీఐ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఇది 2 ఇయర్స్ ఉంటుంది, అది కూడా 2 ఇయర్స్ ఉంటుంది. అంటే ఐటీఐ చేసిన వాళ్ళు కూడా కానిస్టేబుల్స్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం జస్ట్ ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ను అటెంప్ట్ చేసినప్పటికీ వాళ్ళు మన కానిస్టేబుల్ అనేటువంటి ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో మరి ఎస్ఐ పరంగా ఒకసారి చూసినట్లయితే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత అంటే డిగ్రీ అని చెప్పొచ్చు.
సో దాంతోపాటు ఓపెన్ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సరే, మనము ఎస్ఐకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీకు క్లియర్గా రాసేటువంటి ప్రయత్నం చేస్తాను చూడండి. సో ఎస్ఐలో మనకు మెయిన్గా 3 స్టేజెస్ ఉంటాయండి. ఒకటేమో ప్రిలిమినరీ అంటాం, ఇంకోటేమో పిఎంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఒకటి పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది. దాంతోపాటు లాస్ట్లో మనకు మెయిన్స్ అనేటువంటి ఒక 3 కేటగిరీస్ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ కేటగిరీ ప్రిలిమినరీ. సో ఇందులో ఒకసారి చూడండి, ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అండి, పిడబ్ల్యూటీ అంటే ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అని. ఇందులో మనకు 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే జరగడం జరుగుతుంది. అందులో అర్థమెటిక్కి 50 మార్క్స్, రీజనింగ్కి 50 మార్క్స్ అండ్ జనరల్ స్టడీస్కి 100 మార్క్స్. సో టోటల్ మొత్తం మనకు 200 మార్క్స్ తోటి ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. 3 అవర్స్ ఉంటుందండి. ఇందులో వచ్చినటువంటి ఏవైతే మార్క్స్ ఉన్నాయో మరి వాటిని కేటగిరీ వైజ్గా క్వాలిఫైయింగ్ మార్క్స్గా మనం డివైడ్ చేయడం జరిగింది. ఏ విధంగా అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% రావాలి, అంటే 100కి 30% అంటే 200కి 60 మార్క్స్ రావాలి. 30% అంటే 200కి 60 మార్క్స్ రావాలి, అంటే 60 మార్క్స్ వస్తే మినిమం క్వాలిఫైయింగ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు. నెక్స్ట్ బీసీ వాళ్ళకు మాత్రం 35% అంటే 70 మార్క్స్ రావాలి. ఓసీ వాళ్ళకి 40% అంటే 80 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 200 మార్క్స్కి. సో ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారండి. అంటే ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ అని, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది. సో ఇందులో హైట్ చెస్ట్కు సంబంధించినటువంటిది మనం ఆ మెజర్మెంట్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్లో మెయిన్గా మళ్ళీ 5 ఈవెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకు 100 మీటర్సు, 800 మీటర్సు, హై జంపు, లాంగ్ జంపు, లాస్ట్లో షార్ట్ పుట్ అనేటువంటి ఈ 5 ఈవెంట్స్ ఉంటాయి. సరే, ఈవెంట్స్ గురించి ఇప్పుడు నేను ఏం మాట్లాడలేను, ఎందుకంటే దానికోసం నేను సపరేట్ ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తా. అందులో సివిల్స్, ఫైర్స్కి సంబంధించినటువంటిది మినిమం క్వాలిఫైయింగ్ ఈవెంట్స్ మార్క్స్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది సో ఆ తర్వాత చూద్దాం. సో ముందుకైతే మనం ప్రిలిమినరీ టెస్ట్ అయిపోతుంది. ఇందులో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చిన తర్వాత మనకు మెయిన్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారండి. సో ఆ మెయిన్స్ అనేటువంటిది మెయిన్గా 4 పేపర్స్ ఉంటాయి. 4 పేపర్స్. ఫస్ట్ది వచ్చేసి మనకి ఇంగ్లీష్ అని అంటాం. సో ఇక్కడ రాసాను చూడండి, పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీషు. ఎన్ని మార్క్స్ ఉంటాయి అంటే 200 క్వశ్చన్స్ ఉంటాయి, బట్ మార్క్స్ మాత్రం 100 మార్క్సే ఉంటాయి. గమనించాలి, 200 క్వశ్చన్స్ ఉంటాయి, మార్కులు మాత్రం 100 మార్కులకే ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్కి ½ మార్క్ మాత్రమే ఇస్తున్నారు అన్నట్టు దాని అర్థం. నెక్స్ట్ పేపర్ 2 అనేటువంటిది తెలుగు మీడియంలో ఉంటుంది, ఉర్దూలో కూడా ఉంటుంది. సో తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగులో రాసుకోవచ్చు, ఉర్దూ వాళ్ళైతే ఉర్దూ మీడియంలో కూడా రాసుకోవచ్చు. అండ్ సేమ్ ఇందులో కూడా 200 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్సే ఉంటాయి గరిష్టంగా. బట్ ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, ఇందులో మినిమం పాస్ మార్క్స్ అంటే 35 మార్క్స్ వస్తే వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్టు. క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటే 2 కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్. కానీ పేపర్ 3, పేపర్ 4 ఒకసారి తీసుకున్నట్లయితే పేపర్ 3 వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, అవి 200 మార్క్స్ ఉంటాయి. సో ఈ 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ ఉంటుంది. ఇదేమో 3 అవర్స్ ఉంటుంది. అండ్ పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్ అని అంటాం. ఇందులో మీకు పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ వాటితో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్లో భాగమే. సో వీటన్నిటిని 200 మార్క్స్కి నిర్వహిస్తారు. 200 క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా 3 అవర్స్ ఉంటుంది. సో ఈ పేపర్ 3, పేపర్ 4 ఇవి 2 కూడా వాల్యుయేషన్లోకి వచ్చేస్తాయి, ఇవాల్యుయేషన్ చేస్తూ ఉంటారు. సో వీటిలో వచ్చేటువంటి మెరిట్ మార్కులకు ఆధారంగానే మనకు అది ఫైరా, సివిలా, మనం ఇచ్చినటువంటి పోస్టుల ఆర్డర్ని బట్టి, ప్రియారిటీస్ని బట్టి మనకు ఆ జాబ్ అనేటువంటిది సెలక్షన్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ అండి. పేపర్ 3, పేపర్ 4 అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గమనించాలి. పేపర్ 1, పేపర్ 2 కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే ఉంది. పేపర్ 3, పేపర్ 4 మాత్రం ఖచ్చితంగా మెరిట్లోకి తీసుకుని ఉంటారు. అయితే ఇప్పుడు ఇది కేవలం ఎస్ఐకి సంబంధించినటువంటి సిలబస్ను మనం చూసాం. ఇప్పుడు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సేమ్ ఇందులో ప్రిలిమినరీ మెయిన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయి, ఈ కాలం మొత్తం కూడా ప్రిలిమినరీకి సంబంధించినటువంటి, ఈ కాలం మొత్తం కూడా మెయిన్స్కి సంబంధించినటువంటిది. సో అది మీరు ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. మరి ప్రిలిమినరీలో ఒకసారి చూద్దాం. ముందు 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి, 3 అవర్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో వచ్చేటువంటి సబ్జెక్ట్స్ ఏమంటే అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటిది కూడా ఉంటుంది. సో ఇవంతా కూడా ప్రిలిమినరీ మార్క్స్ అండి. ఇందులో కూడా మనకు క్వాలిఫైయింగ్ ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు 30, 35, 40% క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉందో అది కూడా ఈ కానిస్టేబుల్లో రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రిలిమినరీ తర్వాత మీ అందరికి తెలుసు మళ్ళీ ఈవెంట్స్ ఉంటాయి. అందులో మళ్ళీ 5 ఈవెంట్స్ ఉంటాయి.
100 మీటర్సు, 800 మీటర్సు, లాంగ్ జంపు, హై జంపు, షార్ట్ పుట్ అనేటువంటిది. సో అవి క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే ప్రిలిమినరీలో ఉన్నటువంటి సిలబసే మెయిన్స్లో ఉంటుంది. అంటే ఎక్స్ట్రాగా మనకు ఎథిక్స్, పర్సనాలిటీ టెస్ట్ అనేటువంటిది కొన్ని కొత్త చాప్టర్స్ అనేటువంటిది, అంటే జెండర్స్ కావచ్చు, వీకర్ సెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి అదొకసారి మీరు గమనించేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఇప్పుడు ఈ పీసీలో మనకు మెరిట్ మెయిన్స్ ఆధారంగానే తీసుకుంటారు అవుట్ ఆఫ్ 200కి. కొన్నేమో 100 మార్క్స్ను బేస్ చేసుకొని తీసుకుంటారు. పోస్టులు కేటగిరీస్ వైజ్గా విభజిస్తూ ఉంటాం మనం. అంటే మనం మెయిన్లీ 5 కేటగిరీస్ అని చెప్పుకున్నాం కదా. ఒకటేమో ఫైర్ అని చెప్పొచ్చు, సివిల్ అని చెప్పొచ్చు, ఏఆర్ అని చెప్పొచ్చు, ఎస్పీఎఫ్ అని చెప్పొచ్చు, టీఎస్ఎస్పీ అని చెప్పొచ్చు. ఇందులో కొన్ని మార్క్స్ మాత్రం 200 ఉంటాయి, కొన్ని మార్క్స్ మాత్రం ఈవెంట్స్ బేస్డ్ తోటి మనం వాటిని మెరిట్లోకి తీసుకుని వస్తాం. రైట్. సో ఇవంతా కూడా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కొంత పేపర్ అనాలిసిస్. అంటే ప్రిలిమినరీలో, మెయిన్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి కొంత నేర్చుకునేటువంటి ప్రయత్నం చేశాం. సో ఇది 2022 సంవత్సరంలో 18,334 పోస్టులకు గాను ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్ను, క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ రిలాక్సేషన్స్ ఇవన్నీ ఉంటాయని మనం నేర్చుకున్నాం. అయితే ఎస్పెషల్లీ మనం అర్థమెటిక్ రీజనింగ్లో ఏ విధంగా స్కోర్ చేయాలి, అసలు దాన్ని భయపడకుండా మనం ఇచ్చినటువంటి టైంలోనే ఎక్కువ గరిష్ట మార్కులను ఏ విధంగా సాధించాలి. రైట్, ఇక్కడ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ నేను ఎందుకు ఈ విధంగా కలిపి రాసానో ఒకసారి చూడండి. ఇందులో మెయిన్స్ గురించే మాట్లాడుతున్నా, ప్రిలిమినరీ గురించి మాట్లాడలేను. ఇప్పుడు అది కూడా ఎస్ఐ ఓరియంటేషన్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. సో మెయిన్స్లో మనకి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇగో చూడండి, మెయిన్స్లో పేపర్ థర్డ్లో అర్థమెటిక్ రీజనింగ్ అని రాశాను. ఈ అర్థమెటిక్లో ప్యూర్ మ్యాథ్స్ కూడా కలిసి ఉంటుంది. అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ ఒక 100 మార్క్స్ అనుకోండి, రీజనింగ్ ఇంకొక 100 మార్క్స్ ఉంటాయి. అయితే ఇందులో ఏవేవి టాపిక్స్ మనకి ఇంపార్టెంట్, ఏ టాపిక్ చదివితే మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే అర్థమెటిక్లో తీసుకున్నట్లయితే ఈ 5 మెయిన్ చాప్టర్స్ అండి. ఇవన్నీ ఏంటి, నెంబర్ సిస్టమ్ అంటే సంఖ్యా వ్యవస్థ అని చెప్తాం. సో ఈ నెంబర్ సిస్టంలో కూడా మళ్ళీ సబ్ టాపిక్స్ కొన్ని ఉంటాయి. అంటే ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ కావచ్చు, ఫ్రాక్షన్స్ కావచ్చు, సింప్లిఫికేషన్స్ కావచ్చు, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ కావచ్చు, సర్డ్స్ అండ్ ఇండిసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా నెంబర్ సిస్టంలో పార్ట్సే. బట్ అక్కడ సఫిషియెంట్ స్పేస్ లేదు కాబట్టి నేను బోర్డు పైన అన్నీ రాయలేదు. బట్ మీరు నేను చెప్పేటప్పుడు అర్థం చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ మేజర్ టాపిక్ వచ్చేసి మనకు రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం అని అంటాం. దీంట్లో కూడా కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి. అంటే పార్ట్నర్షిప్ ఉంటుంది, ఏజెస్ ఉంటుంది, యావరేజ్ ఉంటుంది. సో అవన్నీ సబ్ టాపిక్స్ అన్నట్టు. ఈ మేజర్ టాపిక్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే సబ్ టాపిక్స్ ఈజీగా చేయగలుగుతారు మీరు. సో దానికోసం పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. థర్డ్ టాపిక్ వచ్చేసి పర్సంటేజెస్. ఖచ్చితంగా అందరూ విఆర్ఏ స్థాయి నుంచి టిల్ సీసాట్ వరకు పర్సంటేజ్ అనే టాపిక్ ఖచ్చితంగా ఉంటుంది. పర్సంటేజ్ అనేటువంటి టాపిక్ను చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ పర్సంటేజ్ అనే టాపిక్ ప్రిపేర్ అవుతే మీకు ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఎలిగేషన్స్, సో అవన్నీ కూడా సబ్ టాపిక్సే ఉంటాయండి. వాటన్నిటిని మీరు ప్రిపేర్ అవ్వాలి. దాంతోపాటు టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే కాలము దూరము అని చెప్తాం. సో ఈ కాలము దూరంలో కూడా మళ్ళీ ఒక 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటేమో ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, రెండోదేమో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, మూడోదేమో రేసెస్. సో ఈ 3 టాపిక్స్ కూడా మీరు టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకుంటే ఇవి చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఫైనల్ టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్ అండి. సో ఈ టైమ్ అండ్ వర్క్ను మనం మెయిన్గా మళ్ళీ 3 టాపిక్స్ లాగా డివిజిబుల్ చేసుకోవచ్చు, దాంట్లో సబ్ టాపిక్స్. సో ఫస్ట్ వచ్చేసి చైన్ రూల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అందులో టైమ్ అండ్ వర్క్ సంబంధించిన కొన్ని చాప్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్ అని చెప్తాం. సో ఇవి అర్థమెటిక్లో ఉన్నటువంటి మెయిన్ చాప్టర్స్. సో వీటిలో ఈ 5 చాప్టర్స్ మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేయగలిగితే గరిష్ట మార్కులను పొందవచ్చు. ఎందుకంటే కొన్నిటికి వెయిటేజ్ తక్కువ ఉంటుంది అండ్ వీటికి సంబంధించినటువంటి వెయిటేజ్ చాలా గరిష్టంగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ కనుక అనాలిసిస్ని ఒకసారి చూసినట్లయితే ఒక నెంబర్ సిస్టంలోనే అరౌండ్ 15 క్వశ్చన్ల దాకా రావడం జరిగింది మెయిన్స్లో. సో కాబట్టి మీరు ఆ నెంబర్ సిస్టమ్ నుంచి అంటే రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా మేజర్ చాప్టర్సే. మనకి ఎప్పుడైనా సరే సిలబస్లో ఎక్సెట్రా అని ఉంటుంది. సో ఇది ఇది ఇంపార్టెంట్ కాదు అనేటువంటిది ఎగ్జామినేషన్లో ఏమీ ఉండదు. ఇది మనం కాంపిటేటివ్లో ఉన్నాం కాబట్టి ఎవ్రీ టాపిక్, ఎవ్రీ సబ్ టాపిక్, ప్రతి చిన్న విషయం కూడా మనం చాలా కాన్సన్ట్రేషన్గా చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో కాబట్టి ఇది అర్థమెటిక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్లో కూడా 5 చాప్టర్స్ ఉంటాయి. బట్ మన ఎస్ఐ ఓరియంటేషన్లో మెయిన్గా ఒక 2 చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే మిగతాయి చేయొద్దని కాదు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఏంటి అవి? ఒకటేమో జామెట్రీ అంటే రేఖాగణితం అని అంటాం. నెక్స్ట్ మెన్సురేషన్, క్షేత్రమితి అని అంటాం.
థర్డ్ మనకు ట్రిగనమెట్రీ త్రికోణమితి అని అంటాం. ఫోర్త్ ఆల్జిబ్రా బీజగణితం అని అంటాం. నెక్స్ట్ స్టార్ట్స్, అది కొంచెం తక్కువ పోర్షన్ ఉంటుంది. సో దానికోసం మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీలైతే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రాబబిలిటీ 1 మార్క్ రావచ్చు, అది మీరు చూసుకోవచ్చు. రైట్, ఇది ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్స్ సంబంధించినటువంటిది. అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటిది ఇంకా పూర్తిగా చెప్పట్లేను, ఎందుకంటే ఇప్పటికే వీడియో కొంచెం లెంతీ అయింది కాబట్టి రీజనింగ్కి సంబంధించినటువంటి అన్ని చాప్టర్స్ వాటి యొక్క వెయిటేజ్ అనేది మరొక వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వీలైతే ఈ రీజనింగ్లో 3 పార్ట్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. వెర్బల్ ఉంటుంది, నాన్ వెర్బల్ ఉంటుంది, లాజికల్ ఉంటుంది. మళ్ళీ వెర్బల్లో డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. క్లాక్స్, క్యాలెండరు, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, ర్యాంకింగ్ టెస్ట్ ఉంటుంది, కోడింగ్ అండ్ డికోడింగ్, యాడ్ అండ్ అవుట్, కంపారిజన్ టెస్ట్, క్లాసిఫికేషన్స్, అర్థమెటికల్ రీజనింగ్ ఉంటుంది, కండిషనల్ సీక్వెన్స్, లాజికల్ సీక్వెన్స్, టైమ్ సీక్వెన్స్, నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్, ఇవన్నీ కూడా మనకు వెర్బల్ రీజనింగ్లో పార్ట్స్గా వస్తాయి. నాన్ వెర్బల్ రీజనింగ్లో టైప్స్ ఆఫ్ ఫిగర్స్ గురించి, అంటే ఫిగర్ సిరీస్ సంబంధించినటువంటిది. సో ఇందులో ఫిగర్ కంప్లీషన్ ఉండొచ్చు, నెక్స్ట్ ఎంబెడెడ్ ఫిగర్స్ ఉండొచ్చు, నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, నెక్స్ట్ డైస్, క్యూబ్స్ సంబంధించినటువంటి కొన్ని నాన్ వెర్బల్ రీజనింగ్ సంబంధించినటువంటి చాప్టర్స్ ఉంటాయి. అండ్ లాజికల్ రీజనింగ్లో కూడా కొన్ని చాప్టర్స్ ఉంటాయి. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ అసెర్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, డిసిజన్ మేకింగ్, జడ్జిమెంటు, సిలాయిజం, డేటా సఫిషియన్సీ, దాంతోపాటు వెరిఫికేషన్ ఆఫ్ ట్రూ స్టేట్మెంట్ అని ఈ విధంగా కొన్ని చాప్టర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మెయిన్గా ఎస్ఐ ఓరియంటేషన్లో కానిస్టేబుల్స్ కాదండి, కానిస్టేబుల్ ఓరియంటేషన్లో మనకు హార్డ్లీ 50 నుంచి 70 మార్కుల వరకు మనకు మ్యాథమెటిక్స్ పేపర్ ఉండొచ్చు. మేబీ 120 నుంచి 130 మార్కుల వరకు జనరల్ స్టడీస్ ఉండొచ్చు. సో కాబట్టి నేను ఎక్కువగా ఎస్ఐ ఓరియంటేషన్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇవి చాలా ఈజీ అండి. ఈ చాప్టర్స్ అన్నీ కూడా ఎస్ఐ ఓరియంటేషన్లో ఆల్మోస్ట్ మనం యాజ్ అన్ యావరేజ్గా ఒక 150 నుంచి 160 మార్కులు స్కోర్ చేయొచ్చు. సో మిడిల్ పేపర్ అంటే యావరేజ్ పేపర్ అయితే 150 నుంచి 160 అయితే ఈజీగా మనం పేపర్ను సాల్వ్ చేయొచ్చు. సో ఏ విధంగా చేయాలి అంటే దానికి ఒక స్ట్రాటజిక్ ప్రిపరేషన్ ప్లాన్ని పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీ ప్రిపరేషన్ను కొనసాగించే ప్రయత్నం చేయండి. దానికోసం గాను ఎస్ఐ కానిస్టేబుల్స్ మరియు గ్రూప్ 4 కావచ్చు, నెక్స్ట్ ఎస్ఐ సీజీలు, నెక్స్ట్ బ్యాంకింగ్ లెవెల్ విద్యార్థులకు, ఈవెన్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించినటువంటి వాళ్ళ కోసం మనం అర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటి కోర్సెస్ అయితే మన సిద్ధు స్టడీ సర్కిల్ యాప్లో డిజైన్ చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని వేల మంది విద్యార్థులు ఈ కోర్సును పర్చేజ్ చేయడం జరిగింది. సో ఆ కోర్సులకు సంబంధించినటువంటి కొన్ని రివ్యూస్ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే విద్యార్థులు వాళ్ళ యొక్క కోర్సు పర్చేజ్ చేసిన రోజు నుంచి ఒక్కొక్క టాపిక్ చదువుకున్న కొద్దీ సో వాళ్ళ యొక్క ఎబిలిటీ అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి సో వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి రెఫరెన్స్గా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో వీలైతే మీరు కూడా ఒక్కసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో కొంత అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి ఫ్రీ కంటెంట్ వీడియోస్ ఉంటాయి. సో వీలైతే కనుక మీరు ఆ వీడియోస్ను చూడండి. మీకు నచ్చితే ఆ కోర్సులన్నింటిని కూడా మీరు పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి. ఇది నేను రాసినటువంటి అర్థమెటిక్ షార్ట్కట్ తెలుగు మీడియం బుక్ అండి. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో చాలా సుపరిచితం. కొన్ని వేల కాపీస్ అయితే మన తెలుగు రాష్ట్రాలలో మేము సోల్డ్ చేయడం జరిగింది. మార్కెట్లో వన్ ఆఫ్ ది లీడింగ్ పొజిషన్లో ఉన్నటువంటి బుక్ అండి. దాంతోపాటు ఇది అర్థమెటిక్ షార్ట్కట్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం బుక్ అండి. దాదాపు ఇది 25 రాష్ట్రాలలో అవైలబుల్గా ఉంది. వీలైతే మీరు పక్కన చూడొచ్చు వాటికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనేటువంటిది. సో ఇది ఎస్ఐ కానిస్టేబుల్లో మీరందరూ అంటూ ఉంటారు కదా, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేటువంటిది వీటి యొక్క షార్ట్కట్స్ మీకు ఇంతవరకు కనుక తెలియకపోయినట్లయితే ఒక్కొక్క దానికి దాదాపు ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో సో అక్కడ నేను 5 నుంచి 6 షార్ట్కట్లు అయితే ఇవ్వడం జరిగిందండి. సో వీలైతే ఈ బుక్లను మీరు పర్చేజ్ చేయండి. వీటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, మీకు ప్రతి దానికి కూడా మీరు ఎక్కడ తీసుకున్నా సరే షార్ట్కట్ అని ఉంటుందండి. ఈ బుక్ మొత్తంలో కూడా ఏ పేజ్ తీసుకున్నా సరే మీకు షార్ట్కట్ అనేటువంటిది అయితే కనిపిస్తుంది. రైట్, సో ఇందులో దాదాపు 472 పేజెస్ ఉన్నాయండి. అన్నీ కూడా హై లెవెల్గా అన్ని లాజిక్స్ తోటే ఉంటాయి. సో ఈ షార్ట్కట్స్ అన్నిటిని కూడా మీకు కావాలి అంటే సో డిస్క్రిప్షన్లో బుక్కి సంబంధించినటువంటి లింక్ ఇచ్చేస్తాను. సో ఈ బుక్ను మీరు వీలైతే మన యాప్ నుండి లేదా మాకు నెంబర్కు ఫోన్ చేస్తే మేము బుక్ పంపించడానికైనా కూడా ప్రయత్నం చేస్తాను. రైట్, సో వాటితో పాటు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా మనకు అనౌన్స్మెంట్ చేసినటువంటి జాబ్స్లలో గ్రూప్ 1లో 503 పోస్టులు ఉన్నాయండి. అండ్ గ్రూప్ 2లో 582 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 3లో 1373 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్ 4లో 9168 పోస్టులు ఉన్నాయి.
ఎందుకు వీటి గురించి చెప్తున్నానంటే గ్రూప్ 1లో డేటా ఇంప్లిమెంటేషన్ వస్తుంది. సో డేటా ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి బుక్ అనేటువంటిది కూడా తొందరలో రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. గ్రూప్ 1కి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఏదైతే కావాలో వీలైతే మీరు మాకు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. సో వాటికి సంబంధించినటువంటి కోర్సెస్, వాటికి సంబంధించినటువంటి బుక్స్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. అండ్ మీరు ఒకసారి గమనించాలి, లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఎవరైతే ఎగ్జామినేషన్స్ రాసినటువంటి అభ్యర్థులు కేవలం పేపర్ 1లో మాత్రమే తక్కువ మార్కులు రావడం వల్ల వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయారు. ఇది మాత్రం ఫ్యాక్ట్ అండి. సో ఆ పేపర్ 1లో ఏమేమి ఉంటుంది, ఒకటి అర్థమెటిక్ రీజనింగ్, ఇంకొకటి ఇంగ్లీష్ ఉంటుంది. సో ఈ రెండింటిని సాల్వ్ చేయడంలో కొంచెం తడబడ్డారు కాబట్టి కొంత పేపర్ 1లో మార్కులు తక్కువ రావడం వల్ల వాళ్ళు ఉద్యోగానికి కొంత దూరం అయ్యారని చెప్పొచ్చు. సో అలా ఏముండకుండా మెంటల్ ఎబిలిటీ పరంగా మీకు నా అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ ఉపయోగపడతాయి. సో నా దగ్గర ఉన్నటువంటి అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి కోర్సులను పర్చేజ్ చేయండి. ఎవరైతే మెంటల్ ఎబిలిటీ కావాలో వాళ్ళంతా రీజనింగ్ పర్చేజ్ చేసి ఒకసారి చూడండి. హై లెవెల్ కంటెంట్, ట్రిక్స్ ఉంటాయి. సో మీకు బాగా ఉపయోగపడుతుంది. సో దాంతోపాటు ఎవరైతే గ్రూప్ 3, గ్రూప్ 4కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అర్థమెటిక్ రీజనింగ్ ఇంపార్టెంట్. సో ఎటు చూసినా సరే అర్థమెటిక్ రీజనింగ్ లేకుండా పేపర్ ఉండట్లేదు. కాకపోతే ఎస్ఐలో మేజర్ పోర్షన్ ఉంటుంది, గ్రూప్స్కి వచ్చేసరికి కొంత మైనర్ పోర్షన్ ఉంటుంది. ఎవ్రీ మార్క్ విల్ కౌంట్ అవర్ ఫ్యూచర్. ఖచ్చితంగా ఒక మార్క్ అనేటువంటిది మన యొక్క జీవితాలను నిర్దేశిస్తూ ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్ కానీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే అర్థమెటిక్ రీజనింగ్ అనే ఇంపార్టెన్స్ అనేది చెక్కు చెదరింది. కాబట్టి వీలైతే మీరు నా యొక్క అర్థమెటిక్ రీజనింగ్ కోర్సెస్ని తీసుకోండి, బుక్కులను మీరు తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మా టెలిగ్రామ్ గ్రూప్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో అక్కడ నుంచి మీకు ఏ డౌట్ వచ్చినా సరే మీరు అందులో పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, దాంతోపాటు గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియానికి మేము టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాం. దాదాపు 35 టెస్టులు ఉంటాయండి. అందులో 25 అనేది సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉంటాయి, 10 అనేటువంటిది గ్రాండ్ టెస్టులు ఉండడం జరుగుతుంది. సో కాబట్టి వీలైతే మీరు మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ను కూడా పర్చేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎస్ఐ, కానిస్టేబుల్స్, గ్రూప్స్ ఎవరైనా కావచ్చు, ఈ నోటిఫికేషన్స్లో మీరు బాగా కష్టపడండి, టైంను బాగా వినియోగం చేసుకోండి. ఒక టైం టేబుల్ ప్రకారంగా మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి. మంచి లెక్చర్స్ ఏదైతే మీకు వినసొంపుగా మీ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయ్యేటువంటి ఎవరైతే లెక్చర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మా దగ్గర కూడా ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి ఈ హైదరాబాద్కు రాలేనటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళు మన సిద్ధు స్టడీ సర్కిల్ యాప్ ద్వారా మీరు ఆన్లైన్ క్లాసెస్ అనేది కూడా మీరు తీసుకోవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ ఒకసారి గమనించండి, ఎగ్జామినేషన్స్ ఇప్పటి నుంచి ఎప్పుడైనా కానివ్వండి. సో మనకు ఎగ్జామినేషన్స్ నోటిఫికేషన్స్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్స్ అనేది మేబీ ఈ మంత్ కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు, ఆ తర్వాత మంత్లో కానీ ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో మీరు వీలైతే చాలా కాన్సన్ట్రేషన్గా ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో, చాలా దృఢ సంకల్పంతో మీరు మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. సో మా తరపు నుంచి మీకు ఏమైనా సాయం కావాలంటే కూడా ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ కావచ్చు, ఏమైనా మోటివేషనల్ కావచ్చు, పీడిఎఫ్ మెటీరియల్స్ కావచ్చు, ఏదైనా ఉంటే కనుక మా యాప్ తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి మీకు ప్రొవైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో దయచేసి ఈ మంచి వీడియోను మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. వీలైతే ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకేమైనా విలువైనటువంటి సలహాలు, సూచనలు, మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి. దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మేము ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.